మనం ఒక మాట చదువుకుందాము. 31వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆ అందుకు వారు ఆ విశ్వాసం ఉంచుము. 30వ వచనం నుంచి చదువుదాం బ్రదర్. 30 నుంచి చదవండి. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను? ఈ రాత్రి మనందరం నేర్చుకుంటున్న ఏకైక పాఠం ఏమిటంటే, వాట్ షాల్ వి డూ ఇన్ ఆర్డర్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, లేదా సాల్వేషన్, రక్షణ పొందుటకు, దేవుని రాజ్యములో ఉండుటకు నేనేమి చేయవలను? ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్న? ఒక జైలు అధికారి. చెప్పండి, ఎవరు అడుగుతున్నారు? ఒక జైలు అధికారి, ఫిలిప్పులో ఉన్న జైలు అధికారి అడుగుతున్న ప్రశ్న, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? నేనేం చేయాలయ్యా మేము రక్షణ పొందాలి అంటే? నేను నా కుటుంబము పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చెయ్యాలి? ప్రియులరా, అద్భుతమైన ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న అడగడానికి ముందు అక్కడ ఏం జరిగిందో మీ అందరికీ టూకీగా ఒక కథలా చెప్తాను. నన్ను చూడండి, అందరూ నన్ను ఆలకించండి ఒకసారి. నేను 4.5 సంవత్సరాలు స్కూల్లో టీచర్గా పనిచేశాను. సో మీరు మాట్లాడుకున్న, దిక్కులు చూస్తున్నా, డే డ్రీమింగ్లో ఉన్న, నన్ను చూస్తూ ఎక్కడ ఆలోచిస్తున్నా నాకు ఆ మాత్రం తెలుస్తుంది. సో బీ కేర్ఫుల్. సరే, ఆలకించండి ప్రియులరా. దేవుని యొక్క మహాకృప చొప్పున దేవుడు తన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత తన శిష్యులకి కనిపించి, పునరుద్ధానుడై లేచిన తర్వాత తన శిష్యులకు కనిపించి, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన శిష్యులు సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. సువార్త ప్రకటన చేస్తూ ఉండగా తన శిష్యులు, వీళ్ళరా, అనేక మంది సంఘం విస్తరిస్తూ ఉంది. ఆ దినాల్లో స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపేశారు. చెప్పండి, స్టెఫనుని ఏం చేశారండి? రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపేసిన తర్వాత అక్కడే ఉన్న ఒక వ్యక్తి, భయంకరమైన తన ధర్మశాస్త్రము తప్ప వేరే వారిని ఒప్పుకోని ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతడు అపోస్తులుడైన పౌలు. అప్పుడు అతను సౌలుగా ఉన్నాడు. అతను సౌలుగా ఉండి ఎవరైనా సరే యేసు గురించి ప్రకటించినా, యేసు గురించి చెప్పినా, ధర్మశాస్త్రము గురించి కాక ఇంకా దేని గురించి మాట్లాడినా వాళ్ళని ఏం చేసేవాడు తెలుసా? కొట్టేవాడు, హింసించేవాడు. అవసరమైతే అతనికి ఒక జీవో ఇవ్వబడింది, అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వబడింది. అదేమిటంటే, ఎవరైనా యేసుని అంగీకరిస్తే, ఎవరైనా యేసుని ప్రకటిస్తే కిల్ దెమ్, చంపే, పర్లేదు, ఏం పర్లా. అర్థమైందా? అలాంటి ఆర్డర్ పెట్టుకొని అతను నడుచుకుంటూ వెళుతూ ఉండగా, ప్రయాణమై వెళుతూ ఉండగా దమస్కు మార్గములో దేవుడు అతన్ని దర్శించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అతన్ని దర్శించిన తరువాత అతను యేసుని తెలుసుకున్నాడు. దేవుని పరిచర్య చేయడం మొదలు పెట్టాడు. యేసు పరిచర్య చేస్తూ ఉండగా అనేక ఊర్లు, రాష్ట్రాలు, దేశాలు తిరిగి మందిరాలు కట్టాడు. ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగానికి వచ్చేసరికి అతను, అలాగనే అతనితో కూడా ఉన్నా కూడా పౌలు, సీలయు, వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే ఫిలిప్ అనే ఒక ఈ ఫిలిస్తీ ఇక్కడికి వచ్చేసి, ఏమండి, పట్టణానికి వచ్చేసి ఇక్కడ దేవుని వార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఫిలిప్పునికి వచ్చి యేసు వార్త ప్రకటిస్తూ ఉండగా, మొదటిగా ఈ 16వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మొదటిగా ఒక సిస్టర్ గారు రక్షించబడ్డారు. ఆవిడ పేరు చెప్పండి, ఎవరైనా? ఆవిడ పేరేంటి? లూదియా. ఆవిడ పేరేంటండి? ఆవిడి భక్తి పరురాలు. చెప్పండి, ఆవిడెవరు? బయటికి వెళ్తున్నా ఆవిడ ఎవరు చెప్పండి? అది మరి అప్పుడు యేసు అంటే తెలియదు కదా, దేవుడు అంటే తెలియదు కదా, మరి ఎలా భక్తి పరురాలైంది? మీకు విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తుని నమ్ముకున్న వారే కాదు, యేసుని ఎరగని వారు సైతం ఎవరైతే తమ దేవుణ్ణి, ఏ దేవుణ్ణి నమ్మారో, ఏ మతంలో ఉన్నారో, ఏ ధర్మంలో ఉన్నారో, అందులో భక్తి కట్టిన వారిని దేవుడు దర్శిస్తాడు. దేవుడికి స్తోత్రం. వాళ్ళు మంచి వాళ్ళు అయితే చాలు, దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని, ఆ భక్తి పరులను దర్శించి, ఇదిగో నువ్వు వెతుకుతున్న మార్గము నేనే అని ప్రత్యక్షమయ్యే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా,
ఎవరు దీవించబడ్డా దీవెనికి కారణం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారే. క్రైస్తవులే కాదు, అన్యులు దీవించబడ్డారన్న దీవెనికి కారణం ఎవరు? యేసయ్యే. అర్థమవుతుందా? ప్రియమైన వారలారా, నా మాట ఆలకించండి. ఇతను వాక్యము చెబుతుండగా ఆవిడ భక్తి పరురాలు గనక ఆ మాటలకి ఆవిడ ఆసక్తి పరురాలైంది. షీ వాజ్ అట్రాక్టెడ్. ఆ మాటలకు ఏమైంది? ఆకర్షితమయ్యింది. దేవుడి దగ్గరికి వచ్చింది. ఆ మాటలు విని ఆమె కుటుంబము రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆమె కుటుంబం ఏమయ్యారండి? రక్షించబడ్డారు. ఆమె కుటుంబం రక్షించబడిన తరువాత వీరు ఆవిడ బతికులాడుకుంటుంది. ఏమనంటే, అయ్యలారా, నేను భక్తిపరురాలు అనుకుంటే, నాకు విశ్వాసం ఉందని మీరు అనుకుంటే, దయతో వచ్చి మా ఇంట ఉండండి, బస చేయండి, మా ఇంట్లో ఉండండి అని వారిని బ్రతిములాడుకుంది అని లేఖనం సెలవిస్తూ ఉంది. మీకు అర్థమవుతుందా? అయితే ప్రియులారా, వారు అక్కడ ఉండి యేసు వార్త చెబుతూ దారి ప్రయాణం అవుతూ ఉండగా వారు ప్రతిరోజు ప్రతి వీకెండ్లో ఏమండి వాక్యము చెప్పడానికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఈ దారిలో అక్కడ ఏమైందంటే ఒక దెయ్యం పట్టిన అమ్మాయి ఉంది. చెప్పండి, ఎవరున్నారు? పూతోను అను దెయ్యం. ఈ దెయ్యానికి ఒక పేరు కూడా పెట్టారు. ఈ దెయ్యం పేరేంటి? పూతోను అను దెయ్యం పట్టిన ఒక అమ్మాయి ఉంది. జాగ్రత్తగా వినండి. ఈ పూతోను అను దెయ్యం పట్టిన అమ్మాయి, దాని యజమానులు ఉన్నారు. దాని యజమానులు ఏం చేస్తున్నారంటే, ఈ దెయ్యం ద్వారా వ్యాపారం చేసుకుంటున్నారు, లాభసాటి పొందుకుంటున్నారు. పిలుస్తారు, పలానోళ్ళు పిలుస్తారు. మీరు కూడా చాలా మంది దేవుడు ఎంత తెలుసు, వాక్యం ఎంత తెలుసు, అరే సమస్త సృష్టికి కారణభూతుడగు దేవుడు, ఆధారభూతుడు, సృష్టి స్థితి లయ కారకుడైన ఆ యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా ఈ లోకంలో చాలా మంది పరిగెడుతూ ఉంటారు. వీళ్ళు కూడా అలాగే. వాళ్ళకి వ్యాపారం ఎందుకు అవుతుంది చెప్పండి? చాలా మంది ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళి తమ జాతకాలు చెప్పించుకుంటున్నారు, తమ భవిష్యత్తు చెప్పించుకుంటూ ఉన్నారు వాళ్ళు. అదవుతుందా? అయితే ప్రియమైన వారులారా, ఈ పూతోను దెయ్యం పట్టిన అమ్మాయి వీళ్ళు వెళుతున్నప్పుడల్లా ఏం చేస్తుందంటే, ఊరుకొని ఉండట్లా. వీళ్ళు వెళుతున్నప్పుడల్లా ఆ దెయ్యానికి దేవుడి శక్తి తెలుసు. మీకు విషయం చెప్తా, జాగ్రత్త వినండి. నీకు నాకు తెలిసిన దానికంటే, చర్చిలోకి వచ్చిన మందిరంలో ఉన్న వాళ్ళకి తెలిసిన దానికంటే దెయ్యానికి దేవుడి శక్తి ఇంకా ఎక్కువగా తెలుసు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచయం చేస్తున్న దినముల్లో కూడా దేవుని కుమారుడు అయిన యేసు, మాతో నీకేం పని? ఏంటి? మాతో నీకేం పని? ఇక్కడ ఈ దెయ్యం కూడా ఏమని అరుస్తుందో తెలుసా? 17వ వచనం, ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. హలో, ఏం చేస్తుంది? దెయ్యానికి అర్థమైంది రక్షణ మార్గం ఏంటో, ఆ జైలు అధికారికి అర్థం కాలేదు. ఇక్కడ కూర్చున్న నీకు నాకు మైక్ ద్వారా వింటున్న వారికి ఇంకా రక్షణ మార్గం ఏంటో అర్థం కాలా. సేవకుడు ఎన్ని సంవత్సరాలు వచ్చి వాక్యం చెబుతూ రక్షణ మార్గం ఇదిగో ఇదే మార్గము, తిన్నని మార్గము, దీని యందు నడువుడి అని వాక్యం చెబుతున్నప్పుడు, సేవకుడు చెబుతూ ఉండగా అనేక మంది వంకర మార్గాలు ఇష్టపడుతున్నారే తప్ప తిన్నని మార్గంలోకి వచ్చేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. అవునా కాదా? ఏమండి? అడ్డదారులు తొక్కే వాళ్ళే తప్ప తిన్నని మార్గం మనకి నచ్చని పరిస్థితి అయిపోయింది. ఇదిగో ఆ యొక్క దెయ్యం పట్టిన అమ్మాయి యొక్క యజమానులు ఏమనుకున్నారంటే, ఒరే వీళ్ళ వల్ల మన లాభ సాధనం పోయిందిరా అని చెప్పి వాళ్ళను ఈడ్చి కొట్టి జైల్లో వేసారు. చెప్పండి, ఈడ్చి కొట్టి ఎక్కడ వేసారు చెప్పండి? జైల్లో వేసారు. జైల్లో వేసేయి ఉండగా అక్కడ జైలు అధికారికి ఒక కమాండ్ ఇచ్చారు. ఏమన్నా తెలుసా? వీరిని జాగ్రత్తగా భద్రముగా చూచుకొనుడి. చెప్పండి, ఏం చెప్పారు? వీళ్ళని భద్రంగా చూసుకో, వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదు, వీళ్ళు సామాన్యులు కాదు, బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇచ్చి వాళ్ళు అక్కడ విడిచిపెట్టారు. ఆ నైట్ ఆ జైలు అధికారి వీళ్ళ కాళ్ళకి బోండా బిగించాడు, జరసాల్లో పెట్టాడు. అతను ఏం చేశాడంటే హ్యాపీగా పడుకున్నాడు. చెప్పండి, అతను ఏం చేశాడు? ఇప్పుడు అతని పని ఏంటి చెప్పండి? జైలు అధికారి ఏం చేయాలి? నైట్ టైం ఏం చేయాలి? నైట్ డ్యూటీ పడింది అతనికి. నైట్ డ్యూటీ పడినప్పుడు ఏం చేయాలి? అతను జాగ్రత్తగా కాపలా గాయాలి. అవునా కాదా? కాపలా గాయాల్సింది పోయి ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు. అర్థమవుతుందా? నెంబర్ 1 అతను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించాడు. చెప్పండి, అతను చేసిన పని ఏంటండి?
అరే జాగ్రత్త, వీళ్ళు సామాన్యులు కాదురా, వీళ్ళు ఖైదీలు, వీళ్ళు క్రీస్తుని ప్రకటిస్తున్నారు, ఊర్లో అంతా కలవరం పుట్టిస్తున్నారు, వీళ్ళు మంచోళ్ళు కాదురా అని చెప్తే వినకుండా నిద్రపోతున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. తర్వాత పౌలు శీల అర్ధరాత్రి ఏం చేశారు? మనందరికి తెలిసిన పాఠ్య భాగం అది. ఏం చేశారు? దేవుణ్ణి అర్ధరాత్రి వేళ స్తుతించారు. స్తుతించినప్పుడు అక్కడ మహాభూకంపం కలిగింది. బైబిల్లో భూకంపాలు చాలా వెరైటీగా జరిగినాయి, అవునా కాదా? యేసుక్రీస్తు వారు సమాధి పెట్టబడినప్పుడు కానీ, లేదా అపోస్తులుడైన పేతురు ఏమండి చెరసాల్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడ వీళ్ళిద్దరు చెరసాల్లో ఉన్నప్పుడు కానీ భూకంపాలు ఎలా వచ్చినాయి అంటే, భూకంపం వచ్చినప్పుడు వాళ్ళున్న ఇల్లో, స్థలమో, లేదా వాళ్ళున్న జైలో కూలిపోలేదు. ఏమైంది? చెరసాల పునాదులు అదిరెను, సంఖ్యలు తెగి పడెను. ఎవడో తాళం తీసినట్టు మీరు పారిపోండిరా అన్నట్టు జైలు తలుపులు ఏమైనాయి? ఊడిపోయింది. ఒక చరిత్రకారుడు అంటాడు, ఇలాగంటాడు, అక్కడ భూకంపం ఎందుకు వచ్చిందంటే దేవుడు అంటాడట, ఇదిగో భూమిని చూస్తూ దేవుడు అంటాడంట, నా సేవకులు అలసిపోయారు, దెబ్బలు తిన్నారు, అర్ధరాత్రి వేళ నన్ను స్తుతిస్తూ ఉన్నారు, భూమి నువ్వు నన్ను స్తుతించవా అని అడుగుతున్నాడంట దేవుడు. ఎవరిని? భూమిని. అప్పుడు భూమి అంటదంట, ఎస్ లార్డ్. ఏమంటుంది? స్తుతిస్తాను ప్రభువా అని ఇలా కదులుతుందంట. అప్పుడు ఏమైంది? అక్కడ భూమి కదిలితే ఏమైంది? భూకంపం వచ్చింది. మీకు అర్థమైందా? ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఆలకించండి. మహాభూకంపం వచ్చింది. ఇంతలో ఇతనికి మెలకు వచ్చింది. ఇతనికి మెలకు వచ్చేసరికి ఏం జరిగింది చెప్పండి? అరే, తలుపులన్నీ తెరవబడ్డాయి, ఖైదీలు లేరు. జాగ్రత్త వినండి, ఖైదీలు ఏమయ్యారు? లేరు. అప్పుడు రోమా సామ్రాజ్యపు రూల్స్ ప్రకారం, వాళ్ళ చట్టం ప్రకారం ఏం చేస్తారంటే, అమ్మ వినండి, చూడండి అందరూ, వాళ్ళ చట్టం ప్రకారం ఏం చేస్తారంటే, ఇదిగో ఖైదీ తప్పించుకుంటే ఆ శిక్ష ఎవరికి వేస్తారంటే, ఎవరైతే కాపలా ఉన్నాడో వాడిని ఏం చేస్తారు? చంపేస్తారు. అర్థమవుతుందా? సో ఇతను, ఈ ఫిలిప్ జైలు అధికారి ఏమనుకున్నాడంటే, అరే ఒకటి అతను పడుకున్నాడు, రెండు వాళ్ళు పారిపోయారేమో ఇతనే అనేసుకున్నాడు. రెండోది ఏమనుకున్నాడు? వాళ్ళు పారిపోయారేమో అనేసుకున్నాడు. మూడవది వినండి జాగ్రత్తగా, రేపు ఎలాగో ఈ ఖైదీలందరూ పారిపోతే నన్ను చంపేస్తారు కదా అని కత్తి దూసి తనను తాను చంపుకొనబోయాడు. అప్పుడు పౌలు అంటాడు, ఇదిగో నీకు ఏ హాని నువ్వు చేసుకోకు, ఎందుకనంటే మేమందరం ఇక్కడే ఉన్నాం. ఆ రాత్రి వేళ అక్కడ రాయబడి ఉంది, అతను ఏం చేశాడంటే దీపమును తెమ్మని చెప్పి వణుకుచు ఒక్కొక్కరిని చూస్తున్నాడు. అర్థమవుతుందా? మొన్న పాస్టర్ గారు చెప్పారు, నాకు ఈ మాట బాగా నచ్చింది. ఏమని చెప్పారంటే, ఆ మిడ్ నైట్ లో జైల్లో ఏం జరుగుతుందో తెలుసా? అలో ఎలా చూడండి అందరూ, జైల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడు మేము వెళ్ళలేదు పాస్టర్ గారు, మరి మాకు తెలియదు అని అనకండి. జైలుకి వెళ్ళని వారు నన్ను అడిగితే భూమి మీద అత్యున్నతమైన ధన్యులు మీరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఖైదీ పారిపోయాడు అన్నప్పుడు, లేదా జైల్లో గొడవ జరిగినప్పుడు, రాత్రి వేళ ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? అటెండెన్స్ తీసుకుంటారు. ఏం చేస్తారు? అటెండెన్స్. ఆ రాత్రి వేళ ఇప్పుడు లైట్ లేవు కదా, దీపం తెచ్చి ఒక్కొక్కడి ముఖం, వీడు ఉన్నాడా, పలానా వాడు ఉన్నాడా, ఆడి పేరు, ఆడి ముఖము, ఆడి పేరు, ఆడి ముఖము, ముఖం చూడడం, పేరు టిక్కెట్టుకోవడం. మీకు అర్థమవుతుందా ప్రియులరా? అప్పుడు అతనికి జీవితం అంటే అర్థమైంది. రే, వీళ్ళిద్దరూ సామాన్యులు కాదు, పౌలు శీల, వీళ్ళు ప్రార్థన చేయగానే చెరసాల పునాదులు వదిలిపోయి వీళ్ళందరూ పారిపోవాలి ఖైదీలు, కానీ పారిపోకుండా ఇతను ఆపాడు, ఈ పాస్టర్ గారు ఆపారు కనుక అప్పుడు అంటున్నాడు, ఇతను ఏమన్నాడు తెలుసా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి అంటే, అంతకు ముందే రక్షణను గూర్చిన మాట, వీరు రక్షణను గూర్చి ప్రకటిస్తున్నారన్న విషయం అతనికి తెలుసు. ఇక్కడ కూర్చున్న వారులారా, మైక్ ద్వారా వింటున్న వారులారా, ఈ రాత్రి ఒక సత్యాన్ని తెలుసుకోనండి. అది ఏమిటో తెలుసునా? సమస్త మానవాళి ఈ రక్షణ మార్గంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే మార్గం, ఇది తప్ప వేరొక మార్గము లేదు. యేసు తప్ప పరలోకానికి తీసుకెళ్లగల మార్గం ఈ భూమి మీద ఇంకొకటి లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నా మాటలు ఆలకిస్తున్న వారులారా, ఈ జైలు అధికారి చేసిన 3 తప్పులు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. నెంబర్ 1,
రాసుకోండి. మెసేజ్ నోట్స్ అలవాటు ఉన్న వాళ్ళు రాయండి. అలవాటు లేని వాళ్ళు దేవుడి చిత్తమైతే ఈ సంవత్సరం నుండైనా వచ్చే ఆదివారం నుండైనా ఒక 50 రూపాయల పుస్తకం కొనుక్కొని చక్కగా రాయి. చదువు వచ్చు కదా, పెన్ ఉంది కదా, సెల్ ఫోన్ ఉంది కానీ నీ దగ్గర మెసేజ్ నోట్స్ లేదు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వినండి జాగ్రత్తగా. ప్రియమైన వారులారా, మా చర్చిలో 30 మంది ఉంటారు. చిన్న పెద్ద కలిపి 30 మందిలో 26 మెసేజ్ నోట్స్ రాస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? రాయండి, అలవాటు చేసుకోండి యవనస్తులు. అతను చేసిన 3 తప్పులు. నెంబర్ 1, ఆజ్ఞను అతిక్రమించాడు. చెప్పండి, అతను ఏం చేశాడండి? ఆజ్ఞను అతిక్రమించాడు. అతనికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటి ఆజ్ఞ? వీళ్ళని జాగ్రత్తగా. నెంబర్ 2, అపార్థం చేసుకున్నాడు. రెండోది ఏం చేశాడండి? అపార్థం చేసుకున్నాడు. మూడవది ఆతురత పడ్డాడు. 3 మిస్టేక్స్. చెప్పండి, మొదటిది ఏంటి? ఆజ్ఞను అతిక్రమించాడు. రెండోది అపార్థం చేసుకున్నాడు. మూడోది ఏమండి? మాట్లాడరు, మీరెవరు మాట్లాడరు? ఆతురత పడ్డాడు. మూడోది ఏం చేశాడు? ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. అతను చేసిన మొదటి తప్పు ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించాడు. బైబిల్ చెప్తోంది ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమం ఏంటి? ఒక ఆజ్ఞ దేవుడిచ్చాడు. నువ్వు పలానా విషయంలో బతకాలి, ఇలా ఉండాలి. ఇదిగో నీ కంటి ద్వారా, మనసు ద్వారా, తలంపుల ద్వారా ఏ విషయంలో నువ్వు పాపం చేయకూడదు. నీ పొరుగు అనేది ఆశింపకు, దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడే ఇవ్వలేదా? మనం 10 ఆజ్ఞలు పాటించలేమని కొత్త నిబంధనకు వచ్చాక దేవుడు వాటిని 2 ఆజ్ఞలు చేసాడు. అవునా కాదా? 2 ఆజ్ఞలు. ఏంటది? అమ్మ, ఆ యవనస్తులు అలా ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ కూర్చోబెట్టండి. ఎందుకు ఇద్దరు ఒక కుర్చీలు అంత ఇబ్బంది పడిపోతున్నారు? వాళ్ళు చక్కగా కింద ప్లేస్ ఉంది. చిన్నోళ్ళకి కదా, మీరు వచ్చి కూర్చొని రండి. ఇద్దరు రండి. ఒకళ్ళు వస్తే ఇంకోళ్ళు ఫీల్ అవుతారు. ఇద్దరు వచ్చేయండి. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు 10 ఆజ్ఞలు మనుషులు పాటించలేకపోతున్నారని దాన్ని క్రోడీకరించి 2 ఆజ్ఞల కింద చేశాడు నూతన నిబంధనలో. ఒకటి, నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలట? నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను ప్రేమించాలి. 2, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుకోవాలి. 2 మాటలు. ఒకటి, నీ దేవుని ప్రేమించు. 10 ఆజ్ఞల్ని మనం డివైడ్ చేస్తే అవి మొదటి 4 ఆజ్ఞలు దేవుడికి మనిషికి సంబంధించినవి. తర్వాత 6 ఆజ్ఞలు మనిషికి సంబంధించినవి. మీకు అర్థమవుతుందా? మొదటి 4 ఆజ్ఞలు దేవుడికి మనకి సంబంధించినవి. ఎప్పుడైతే మనం దేవుడిని ప్రేమిస్తామో మందిరానికి లేటుగా రారు. వస్తారా? అబ్రాం గారికి చూపించానో లేదో, మా చర్చిలో ఒక రూల్ ఉంది. నేను చర్చ్ పెట్టి 2 సంవత్సరాల లోపే అవుతుంది, ఇంకా 2 ఏళ్ళు అవ్వలేదు. మా చర్చిలో ఒక రూల్ ఉంది. అదేంటంటే 10ంటికి ప్రార్థన మేము మొదలు పెడతాము. 10:01కి ఎవరు చర్చికి వస్తారో వాళ్ళకి నేను, పాస్టమ్మ గారు కాలు కడిగి లోపలికి తీసుకెళ్ళిపోతాం. దాన్ని ఫోటో తీస్తాం, చర్చ్ గ్రూప్లో పెట్టేస్తాం. వాళ్ళకి తెలుసు నేను ఏం చెప్తున్నానో అది ఖచ్చితంగా చేస్తాను. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలకించండి ప్రియమైన వాళ్ళ. దేవుణ్ణి ప్రేమిస్తే, ఇప్పుడు మనకి ఎవరైనా ఒక వ్యక్తులు ఉన్నారనుకోండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా పెళ్లి సంబంధం సెట్ అయిన వాళ్ళు, వీళ్ళు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఇదిగో రాజమండ్రిలో చీర కొనుక్కోవడానికి వెళ్దాం, పెళ్లి చీర, నేను 7ంటికి వస్తాను, పొద్దున్న 11ంటికి వస్తాను నేను. అమ్మాయి అందనుకో, ఈ అబ్బాయి 10:30కి వెళ్ళిపోయి వెయిట్ చేస్తాడు చీర. అమ్మా, అబద్ధం అని చెప్పింది. ఎందుకు? ప్రేమ ఉంది అక్కడ. ఏమని చెప్పండి? మరి ఇప్పుడు మీకు దేవుడు అంటే ప్రేమ ఉందా? 7 గంటలకు ప్రార్థన, 6:30కి ప్రార్థన అంటే మనం ఎన్నింటికి రావాలి? నచ్చినప్పుడు రావాలి. ఆఫీస్కి అలాగ వెళ్ళాం, ఎక్కడికి అలాగ వెళ్ళాం. దేవుడు అంటేనే. అవునా కాదా? నా మాటలు ఆలకిస్తున్న వాళ్ళారా, అబ్రహాం గారు, మేమంతా కూడా LEF బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. మాకు సమయం అంటే సమయమే. అర్థమైందా? మాకు టైం అంటే మా ప్రాణం కంటే మాకు టైం చాలా వాల్యుబుల్. అర్థమవుతుందా? కనుక నా మాటలు ఆలకిస్తున్న వాళ్ళారా, మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాం చెప్పండి? సమయానికి మందిరానికి వెళ్తాం. చెప్పండి, సమయానికి ఏం వెళ్తాం? దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తాం. కానీ ఈరోజు ఏమైపోయిందంటే మనము దేవుణ్ణి ప్రేమించట్లా. పైకి మాత్రం పెదవుల మీద ప్రేమిస్తున్నాం. చెప్పండి, ఎలా చేస్తున్నాం మనం? ఆయన అనేక సార్లు ఈ మాట రాయించాడు. ఏమన్నా తెలుసా? వారు నన్ను తమ నోటితో స్తుతింతురు గాని తమ హృదయములు నాకు దూరముగా ఉన్నాయి.
వాళ్ళు మనుషులే నా దగ్గర ఉన్నారు, వీళ్ళ మనసులన్నీ ఎక్కడో లోకంలో ఉన్నాయి. అవునా కాదా? ఏమండి, దేవుణ్ణి ప్రేమించు వారమైతే బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు వారు అంటాడు తన శిష్యులతో మాట అంటాడు. ఆయన ఏమనంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు. ఇఫ్ యు లవ్ మీ యు విల్ ఒబే మై కమాండ్మెంట్స్. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు నువ్వేమవుతావు? లోబడతావు, నా ఆజ్ఞలు పాటిస్తావు. ఈరోజు మనకి దేవుడి మీద ప్రేమ లేదు, ఆజ్ఞాతిక్రమం అయిపోయింది. ఇచ్చిన పని లేదు. అతనికి ఇచ్చిన పని ఏంటి? ఆయన కాపలా కాయరా. అవునా కదా? ఫిలిప్పులో ఉన్న జైలు అధికారికి ఇచ్చిన పని ఏంటి? కాపలా కాయమని. అంటే కాపలా కాయకుండా ఏం చేస్తున్నాడు చెప్పండి? నిద్రపోతున్నాడులో. ఈరోజు సంఘం కూడా ఏమైపోయిందంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు చాలా మంది. దేంట్లోకి వెళ్ళిపోయారండి? నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు. అవునా కాదా? నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు. మెలకువగా ఉండి ప్రార్థన చేసే పరిస్థితులు లేవు ఈరోజు. ఏమండి, ఇలాంటి ఉపవాస కూడికలు, ఉజ్జీవ కూడికలు ఎందుకో తెలుసా? నిద్రపోతున్న సంఘాలను, విశ్వాసాలను ఉజ్జీవపరిచి దేవుళ్ళో నిలబెట్టడానికి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు పాటింప చేయడానికి. అరే, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడని దేవుడు చెప్తే మందిరానికి టైంకి రావు. చెప్పండి, మందిరానికి ఏం చేయవు? టైంకి రావు. ఈ మధ్య చాలా మంది ఫేస్బుక్ లో మాట అంటున్నారు. ఏమనో తెలుసా? ఇదిగో ఈ దశంభాగాలు ఇవ్వడం మానేస్తే మొదట పాస్టర్లే క్రిస్టియానిటీని వదిలేస్తారని. జాగ్రత్త వినండి. హలో, ఆ మాట చెప్పినోడు ఎవడో గాని ఆడు డబ్బుల కోసం వచ్చినోడు చూసుంటాడు. దేనికోసం వచ్చిన చూసుంటాడు? వాడు డబ్బుల కోసం వచ్చిన వాళ్ళని చూస్తుంటాడు. మీకు విషయం చెప్పనా? లక్షల రూపాయల ఉద్యోగాలు వదులుకొని యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకులు అబ్రహాం గారు కలుసుకుంటే రాజమండ్రిలో అద్భుతమైన బిజినెస్ చేసి లక్షలు సంపాదించగలరు. అవునా కదా? మరి ఎందుకండి మీ మధ్యలో తిరిగి, మీ మధ్యలో ఉండి అనేక మందికి క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన? ఎందుకంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. అర్థమవుతుందా? ఆ ఆజ్ఞను పాటిస్తున్నారు ఆయన. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ కూర్చున్న వారులారా, దేవుడు ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఏమండి, ఎవరైనా వచ్చి ఏమండి మందిరానికి వచ్చి దేవుడి దగ్గర సమయాన్ని గడుపుతున్నావా? దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు మీ సమయాన్ని నాకు ఇవ్వండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మందిరానికి రండి, మందిరంలో ఉండండి. ఇగో నా మందిరంలో ఆహారం ఉండినట్లు మీ 10వ భాగాన్ని తీసుకురండి అన్నాడు. మరి ఎంతమంది ఇస్తాం? మీకు ఒక విషయం చెప్తానే. నేను ఏఎంజీ, మీకు ఏఎంజీ తెలుసా? బొమ్మూరులో ఉండేది, ఇప్పుడు తీశారు. రాజవోల్లో ఉండేది, కళ్ళు ఆపరేషన్ చేయించేవారు. ఈ ఏఎంజీలో నేను 2500కి వార్డెన్గా చేశాను. 2500 నా జీతం. ఎంత? 2500. 2011లో నేను అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రభువా, 2500కి దశంభాగం 250 రూపాయలు లేదు, నేను 20% ఇస్తాను ప్రభువా, 500 నీకు ఇచ్చేస్తాను ప్రభువా, 2000తోనే బతుకుతానని అప్పుడు నిర్ణయం తీసుకుని ఈ రోజు దాకా నాకు వచ్చుబడిలో 20% తెస్తున్నాను నేను. దేవుడికి స్తోత్రం. అప్పుడు నా జీతం 2500 కదా. ఇప్పుడు నా జీతం చెప్పాను అనుకోండి, మీరు ఆశ్చర్యపోతారు. అర్థమైందా? దేవుడు 100 రెట్లు పెంచేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? మా షాప్ ద్వారా మేము ఇప్పుడు నెలకి తీసే అంటే షాప్ వేరు, నా వేరు. మీకు అర్థమవుతుందా? షాప్ ద్వారా మేము నెలకి తీసే దశంభాగమే ఉమ్మడిలో దగ్గర 20,000 మేము దశంభాగం తీస్తున్నాం. అంటే మీకు అర్థం అవ్వాలి దేవుడు మమ్మల్ని ఎంత దీవించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన ఆజ్ఞలు మేము పాటిస్తున్నాం గనక మేమేమయ్యాము? దీవించబడుతున్నాం. నా మాటలు ఆలకిస్తున్న వారులారా, ఇతను చేసిన మొదటి తప్పు, జైలాధికారి చేసిన మొదటి తప్పు ఏంటి? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించాడు. ఒక రూల్ ఉంది, మనకు పోలీసులు ఉంటారు, అక్కడ ఒక రూల్స్ పెడతారు. ఆ రూల్స్ అతిక్రమిస్తే ఏం చేస్తారు? యూ విల్ బి అండర్ అరెస్ట్. అవునా కాదా? జైల్లో పెట్టబడతావు. అవునా? కానీ ప్రియులరా, ఇతను ఆజ్ఞను అతిక్రమించి నిద్రపోతున్నాడు. జాగ్రత్త. ఈ రోజు అనేక మంది ఆజ్ఞను అతిక్రమించే వారిగా ఉన్నారు.
ఈ రోజు యేసుక్రీస్తు ప్రేమ అంటే అలుసుగా చూస్తున్నారు, యేసై అంటే అలుసుగా చూస్తున్నారు. మీకు విషయం చెప్పమంటారా? ఈ భూమి మీద 2000 సంవత్సరాలుగా అనేక మంది చేత ద్వేషింపబడి, ఇంకా అనేక కోట్లాది మంది చేత ప్రేమించబడుతున్న ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు, ఈ రోజు మొన్న ఒక అతను అంటున్నాడు, ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చెప్తున్నాడు, ఒక వీడియో పెట్టి, ఏమన్నా తెలిసినా నేను చచ్చిపోయే లోపు ఇండియాలో చర్చి లేకుండా చేస్తానని చెప్పి. మీకు విషయం చెప్పుకుంటారా? వాల్తేర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఏమన్నాడంటే, నేను చచ్చిపోయే లోపు భూమి మీద బైబుల్ లేకుండా చేస్తా. ఏమన్నాడు? భూమి మీద బైబుల్ లేకుండా చేస్తానన్నాడు. ఏమైపోయాడో తెలుసా? అతను చచ్చిపోయిన తర్వాత ఆ బైబుల్ సొసైటీ వాళ్ళు అతని ఇంటినే కొనుక్కొని, అతని ఇంట్లోనే ముద్రణ యంత్రం పెట్టుకొని, అతని ఇంట్లో బైబుల్ ప్రింట్ చేసి ప్రపంచం అంతా పంపిస్తున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు ఆలకిస్తున్న వారులారా, ఒక సత్యాన్ని తెలుసుకోండి. ఈ రోజు దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు, నీ దేవుడైన యెహోవాని ప్రేమించు. లవ్ యువర్ గాడ్. నీ దేవుడిని ప్రేమించు. ఈరోజు దేవుడిని ప్రేమించే వారిగా ఉన్నావా? ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. దేవుడిని ప్రేమించాం, సినిమాని ప్రేమిస్తావు, క్రికెట్ ని ప్రేమిస్తావు, పొలిటీషియన్స్ ని ప్రేమిస్తావు, అవునా కాదా? దేవుడిని ప్రేమించాం. ప్రేమిస్తున్నామా? ఒక క్రికెటర్ని ఇష్టపడినంత దేవుడికి మనం మొదటి స్థానం ఇవ్వాలండి. మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాం వాళ్ళకి ఏం చేస్తాం? మనం మొదటి స్థానం ఇస్తామేమో. మరి దేవుడికి మొదటి స్థానం ఇస్తున్నావా? ఆర్ యు లవింగ్ యువర్ గాడ్? నీ దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఎందుకంటే మీకు విషయం చెప్తున్నాను, బైబిల్ చెప్తోంది, మనము ఆయన్ని ప్రేమించామని కాదట, మొదటగా ఆయనే మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. నేను పొద్దున్నే ఇక్కడ ఆలమూరులో మాకు బ్రాంచ్ ఉంది. ఆలమూరులో ఇవాళ మధ్యాహ్నం వాక్యం అదే చెప్పాను. యేసుక్రీస్తు వారు మర్యాదస్తుడు. నేను చెప్పిన వాక్యం ఏంటి? యేసుక్రీస్తు వారు మర్యాదస్తుడు. ఎందుకు తెలుసా? ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంటే మొదటగా ఇవ్వాలి. ఫస్ట్ హీ లవ్డ్ us. మొదటగా ఏం చేశాడు? అతను మనల్ని ప్రేమించాను. తర్వాత దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అన్నాడు. కానీ మనం దేవుణ్ణి ప్రేమించాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం. అవునా కాదా? దేవుడు ఇచ్చిన రెండో ఆజ్ఞ ఏంటి తెలుసా? లవ్ యువర్ నేబర్. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఒక యవనస్తుడు టీషర్ట్ మీద ఇలా రాసుకున్నాడు, ఏమనంటే, నీ పొరుగింటి వారిని ప్రేమించు కానీ దొరక్కు అని. ఆడ రాసిన ఉద్దేశం వేరు. నీ పొరుగింటి వాళ్ళు, లవ్ యువర్ నైబర్ బట్ డోంట్ బి కాట్. ఏమన్నాడు? డోంట్ గెట్ కాట్. నీ పొరుగింటి వాళ్ళని ప్రేమించి కానీ దొరక్క అంటాడు. ఆడే ఉద్దేశంతో రాశాడు. అర్థమవుతుందా? ఇక్కడ కూర్చున్న వారులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే అర్థం ఏమిటో తెలుసునా? క్రీస్తు ప్రేమ వాళ్ళకి చూపించు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని అంటే నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో నీ పక్కన కూడా ఏం చేయాలి? అంతే ప్రేమించాలి. అంటే సింపుల్ ఉదాహరణ చెప్పనా? నేను, ఫిలిప్, అక్షయ్, మేము ముగ్గురు కారులో రాజమండ్రి వెళ్తున్నాం. ఉదాహరణ, నిజం కాదు ఇది, ఎప్పుడు జరిగిందని అడగండి. కారులో వెళ్తుండగా దారిలో నాకు డ్రింక్ తాగాలనిపించింది. నేను ఆగిన తర్వాత ఫిలిప్ ఇంచుమించు నా తోటోడు కదా, ఫిలిప్ కూడా డ్రింక్ ఇప్పించేసి అక్షయ్ చిన్నపిల్లడు, రే వద్దులే ఎందుకు డబ్బులు వేస్ట్, ఫిలిప్కే 12 రూపాయలు ఎట్టేసాం డ్రింక్కి, సరే అక్షయ్కి 6 రూపాయలకి సోడా తీసేసుకుందాం. ఎంత? అరే చేయరా? జరగట్లేదు ఇళ్లలో, ఇలాగా జరగట్లేదు అంటారా? ఇవాళ ఎందమ్మంటే రేపు అందమ్మే కదండి. మరి నువ్వు ముందే ఇవ్వకుండా, మొదటగా నువ్వు ప్రేమించకుండా, మొదటగా క్రీస్తు ప్రేమ నువ్వు చూపించకుండా, ఆలు మారలేదండి, ఆలు మాకు ఇవ్వలేదండి, ఆలు చేయలేదండి అని అవతల వాళ్ళమే చెప్తారు. ఎందుకు? దేవుడి ఆజ్ఞ పాటించడం అంటే నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని అంతే ప్రేమించాలి. మీకు విషయం చెప్పమంటారా? మనం యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఎలా ప్రవర్తించాలి అంటే, మన ప్రవర్తన ద్వారా అవతల వాడు అనుకోలేవు, రే వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళెవరు? నువ్వు బొట్టు తీసేయడం వల్ల, షేర్ మార్చడం వల్ల, లేకపోతే బైబిల్ చేతిలో పట్టుకోవడం వల్ల నువ్వు క్రైస్తవులు అని తెలియకూడదు, నీ ప్రవర్తన వల్ల తెలియాలి. దేవుడికి స్తోత్రం. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది, అవర్ వాక్ టాక్స్ మోర్ దెన్ అవర్ టాక్స్. అంటే మన మాట మాట్లాడుతుంది,
మన ప్రవర్తన మాట్లాడుతుంది. మన మాట మాట్లాడిన దానికంటే మన ప్రవర్తన గొప్పగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. మన ప్రవర్తన మాట్లాడా. ఇక్కడ కూర్చున్న వారులారా, మందిరానికి వచ్చిన వారులారా, నీ ప్రవర్తన మాట్లాడుతుందా? అనేక మందికి క్రీస్తు ప్రేమ కనబడుతుందా? నేను అంత వ్యాపారం పెట్టుకుని మా పెద్ద బాబుకి, పెద్దోడికి ఒంట్లో బాగోదు, నా సాక్ష్యంలో చెప్తాను మీకు. అలాంటి పిల్లోడిని పెట్టుకుని 45,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తే వదులుకొని దేవుడు పరిచయం చేస్తున్నానండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? వాటన్నిటిని విడిచి నేను ఏం చేస్తున్నాను? దేవుడి సేవ చేస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? ఆ క్రీస్తు ప్రేమను నేను రుచి చూచాను. ఆ ప్రేమను అనేక మందికి పంచాలన్న ఆశ. అంతే. ఇక్కడ కూర్చున్న వారులారా, ఆయన ఆజ్ఞను పాటిస్తున్నావా? సింపుల్ గా 2 ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. ఒకటి, నిన్ను వలే. రెండోది, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అన్నది మొదటి మాట. రెండోది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. మరి ప్రేమిస్తూ ఉన్నామా? అతను చేసిన రెండో మిస్టేక్ చెప్పండి. రెండో మిస్టేక్ ఏంటి? అపార్థం చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ రోజు సైతాను గాడి చేతిలో ఉన్న గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? మిస్అండర్స్టాండింగ్, అపార్థం చేసుకోండి. జాగ్రత్తగా వినండి. భార్య భర్తలకి మధ్యలో, అన్న తమ్ములకు మధ్యలో, ఏమండి, సంఘంలో విశ్వాసులకు మధ్యలో, తోటి కోడళ్ళ మధ్యలో, అత్త కోడళ్ళ మధ్యలో సైతాను గాడి వాడే గొప్ప ఆయుధం ఏంటో తెలుసునా? అపార్థము. అందరూ చెప్పండి, ఏంటది? మిస్అండర్స్టాండింగ్. అవునా కాదా? అపార్థము చేసుకునేలాగా వాడు ఏం చేస్తున్నాడు? సైతం ఏం చేస్తున్నాడు? క్రియేట్ చేస్తున్నాడు. అర్థమైందా? కానీ మనం దేవుణ్ణి ఎరిగిన వారుగా ఏం చేయాలంటే పరిస్థితిని బట్టి విషయాన్ని అక్కడ అర్థం చేసుకోవాలి. ఓ పెద్ద ఆయన ఇలా అంటున్నాడు, నీ కంటితో చూసింది సగం నమ్ము, నువ్వు చెవులతో వినది అసలు నమ్మకం. ఏంటి? నువ్వు చెవులతో వినది నమ్మకం, కంటితో చూసింది కూడా ఏం చేయాలి? సగమే నమ్మ. అది పూర్తిగా నిజమై ఉండదు కదా. అర్థమవుతుందా? ఏమంటే నేను ప్రేయర్ అయ్యాక కిందకి వెళ్ళిపోతాను. మీరు అందరూ బిజీగా భోజనం చేస్తుంటారు. అక్కడ నా కారు పక్కన ఎవడో ఎలిగించిన సిగరెట్ పేక పడేసి ఉంటాడు. ఉదాహరణకు చెప్తున్నాను. పడేసి ఉంటే నేను ఏం చేస్తాను? టైర్కి తగిలితే ఏమైనా ఇబ్బంది అవుద్దని నేను వెళ్ళి ఇలాగా సిగరెట్ పేక అట్టుకొని పడేబోతున్న గ్యాప్లో ఎవడైనా చూసాడు అనుకో, ఏమనుకుంటారు? అయ్యి బాబే, శ్రీనివాస్ గారు ఎంత వాక్యం చెప్పాడు, కిందకెళ్ళి దమ్మేసేస్తున్నాడు అనుకుంటారు అనుకోరా. అందుకనే అంటున్నాడు, నువ్వు కంటితో చూసిందో కూడా సగమే నమ్ము, పూర్తిగా నమ్మాక. అర్థమవుతుందా? నా మాటలు ఆలకిస్తున్న వాళ్ళారా, జాగ్రత్తగా వినండి. అపార్థానికి మనం ఏం చేయకూడదంటే అవకాశం ఇవ్వకండి. నెంబర్ 1, అపార్థంలో మీకు 3 విషయాలు చెప్తాను. నెంబర్ 1, అపార్థానికి ఏం చేయకూడదు చెప్పండి? అవకాశం ఇవ్వకండి. అక్క లాంటిదండి, చెల్లి లాంటిదండి, అన్నయ్య లాంటివాడండి, అక్కడ దాకా దింపాడండి. మా అమ్మ నాన్నకి తెలుసండి. ఎందుకు నువ్వు అవకాశం ఇవ్వడం దేనికి? హలో, అవకాశం ఇవ్వడం దేనికి? భర్త లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పనే ఉంది. అవకాశం ఇచ్చి మళ్ళీ తర్వాత ఏదో అంటే బాధపడాల్సిన పనే ఉంది. అవునా కాదా? అపార్థానికి మనం అవకాశం ఇవ్వకూడదు. అబ్రహాం గారు, పాస్టర్ గారు, నేను తాటి చెట్టు కింద కూర్చున్నాను, మజ్జిగే తాగుతున్నాను, కళ్ళు తాగుతున్నానని చెప్తున్నారు అందరికీ అని అంటావు నువ్వు. అక్కడికి వెళ్ళి తాటి చెట్టు కింద కూర్చోవడం దేనికి? అక్కడ నువ్వు మజ్జిగ తాగాల్సిన పనే ఉంది నీకు. అవునా కాదా? కనుక నా మాటలు ఆలకిస్తున్న వారులారా, నెంబర్ 1, అపార్థానికి చోటు ఇవ్వకండి, అవకాశం ఇవ్వకండి. ఎందుకు ఇవ్వాలి? నాకు బాగా గుర్తు, అబ్రాం గారికి తెలిసిన విషయాలు నాకు బాగా గుర్తు. నేను LEF కు కొత్తగా వెళ్తున్నప్పుడు ఒక మాట నా మైండ్లో ఇప్పటికీ ఉండిపోయింది. అదేంటంటే LEF లో ఉన్న రూలు, ఒక అబ్బాయి అమ్మాయి కానీ లేదా యవ్వనస్తులు మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ LEF రూల్ ప్రకారం, ఒకటి, వాళ్ళిద్దరూ 3 అడుగుల దూరంలో నుంచోవాలి. ఎన్ని అడుగుల దూరంలో నుంచోవాలి? 3 అడుగుల దూరంలో నుంచోవాలి. 3 నిమిషాలు దాటి మాట్లాడకూడదు. 3వ నిమిషం దాటితే 3వ వ్యక్తి పక్కన ఉండాలి. అర్థమవుతుందా? అటువంటి పరిస్థితుల నుండి వచ్చాం. హలో, అర్థమవుతుందా? కానీ ఈ రోజు ఏంటంటే అవకాశం నువ్వు ఇచ్చేసి అయ్యో నన్ను అపార్థం చేసుకున్నారంటవేంటి? నువ్వెందుకు ఇస్తున్నావు అవకాశం? అపార్థాన్ని జయించగలిగినప్పుడే ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. అపార్థాన్ని జయించినప్పుడే యూదులందరూ చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ యొక్క అన్నా చెల్లెల మధ్యలో వచ్చిన ఒక్క మిస్అండర్స్టాండింగ్ తొలగిపోవడం వల్ల యూదులందరూ రక్షించబడ్డారు. దేవుడికి స్తోత్రం. ఎవరా అన్నా చెల్లి? అదే ఎవరా అన్నా చెల్లి?
ఆ? యూదుల మధ్యలో ఒకరోజు ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, అపార్థం వచ్చి రాణి అయిన వస్తి రాజుకు లోబడలేదు. అప్పుడు రాజు అనుకున్నాడు, రే తీసేద్దాం ఈవిడ్ని. తీసేసిన తర్వాత మరొక కొత్త రాణి కోసం వెతికారు. అప్పుడు దొరికింది హదస్స. ఎవరు? హదస్స అనబడిన ఎస్తేరు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి మహారాణి అయ్యింది ఆవిడ. మహారాణి అయిన తర్వాత హామాను వాడు ఈ మొద్దుకాయ ఒక్కడిని చంపడం నాకు చిన్న విషయం, ఈ మొద్దుకాయ ఒక్కడ కాదు మొత్తం వీడి జాతినే, యూదులు మొత్తాన్ని అంతం చేస్తానని ఒక పూనుకున్నాడు. పూనుకుని హలో వినండి ఒకసారి జాగ్రత్తగా, వీళ్ళందరినీ చంపేద్దామని పూనుకుని రాజు దగ్గర నుండి ఒక ఆజ్ఞ తెచ్చుకొని అందరినీ చంపేద్దామని తాకీదులు పంపించేశాడు. గవర్నమెంట్ జీవో వెళ్ళిపోయింది, గవర్నమెంట్ ఆర్డర్ పాస్ అయిపోయింది, బిల్లు పాస్ అయిపోయింది, చంపేయడమే నెక్స్ట్ యూదుల్ని. హలో ఈలోపు కబురు పంపించాడు, అమ్మాయి నువ్వు రానయ్యావు, ఇగో ఒకవేళ ఈ పరిస్థితి బట్టే నువ్వు అక్కడికి వెళ్ళావేమో జాగ్రత్త. అంటే ఈవిడంటది, బాబు అలా కదే బాబు, ఇక్కడ పెద్ద రూల్ ఉంది, అది ఏంటంటే రాజుగారు పిలిస్తే వీళ్ళు కనబడాలి, పిలకుండా వెళ్ళామంటే రాజు తన దగ్గర ఉన్న బంగారపు దట్టి చూపిస్తే సరి, లేకపోతే మమ్మల్ని చంపేస్తారయ్యా అని చెప్పిందా. నువ్వు నేను రాని అయిపోయాను, మందిరంలో ఉన్నాను, ఈ యూదులు చచ్చిపోతే అందరూ చచ్చిపోతారు, నేను నా కుటుంబం బతికేస్తాము అని అనుకుంటున్నావేమో. బీ కేర్ఫుల్. నువ్వు సహాయం చేయకపోతే యూదులకు వేరే దిక్కు నుండి సహాయం వస్తుంది అని అన్నప్పుడు ఈవిడ ఏం చేయాలి చెప్పండి? రాని ప్లేస్లో ఉన్నవాడు ఏం చేయాలి? నువ్వెంత, నీ బతికెంత, మహారాణి నేను, నన్ను ఇంత మాట అంటావా, రే బొట్లారా హేగే వెళ్ళి వేసేయి అని అనొచ్చు. అపార్థం వచ్చింది ఇద్దరి మధ్యలో. ఏం చేసిందో తెలుసా? ప్రార్థన చెయ్యమని కబురు పెట్టింది. 3 రోజులు ఉపవాసం ఉందా, ఈ అపార్థాన్ని మనం జయిద్దాం, అపార్థాన్ని జయిస్తే అపాయం తొలగిపోతుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఏమైందంటే అపార్థానికి అవకాశం ఇస్తున్నాం మనం, అవునా కాదా? అపార్థానికి ఏం చేస్తున్నామండి? అవకాశం ఇస్తున్నాం. ఇవ్వకండి. ఏనాడు కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను ఫ్రెండ్లీగా చాటింగ్ చేస్తున్నాను, ఫ్రెండ్లీగా చేస్తున్నావా? నీ చాటింగ్ నిన్ను ఒక రోజు తీసుకెళ్లి ప్రమాదంలో పడేస్తుంది. యవనస్తులారా జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? అపార్థానికి ఎందుకు అవకాశం ఇవ్వడం? జాగ్రత్త. మరలో చెప్తున్నాను, జాగ్రత్త సంగమా, నా మాట్లాడిస్తున్న వారులారా. ఏనాడు ఎట్టి పరిస్థితుల్లో అపార్థానికి మనం ఏం చేయకూడదు? అవకాశం ఇవ్వకూడదు. రెండో మాట ఏంటంటే అపార్థాన్ని ప్రకటించకూడదు. హలో, అపార్థాన్ని ఏం చేయకూడదు? ప్రకటించడం అంటే నీకు తెలియదు విషయం, తెలుసా నీకు విషయం? నువ్వుకి తెలియదు, నువ్వు అక్కడ లేవు, అక్కడ ఏదో జరిగింది, నీకు ఎవడో చెప్పాడు, నువ్వేం చేస్తావు? అందులో ఇంకొన్ని యాలకులు, జీడిపప్పు, ఆకులు వేసి దాన్ని ఇంకొంచెం రసవత్రంగా తయారు చేస్తావు స్టోరీని, అవునా కాదా? స్టోరీ తీసుకెళ్ళి అవతోడు ముందు పెడతావు. వాళ్ళు ఏం చేస్తారు? దానికి ఇంకొంచెం స్మెల్ వచ్చేలాగా పైన నెయ్యి జల్లి ఇంకా వినేవాడికి వినసంపుగా, అవునా కాదా? అపార్థాన్ని ప్రకటించేవారు ఉన్నారు ఈరోజు చాలా మంది. ఉన్నారా లేదా? నీకు తెలియదు. అరే నేను విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి, నా అనుభవం ఒకటి చెప్తాను. నేను కేరళలో బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు అక్కడ మాకు మా సార్ పెద్ద ఆయన ఉండేవారు, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, బెస్ట్ ఫ్రెండ్ అంటే అతని దగ్గర స్టూడెంటే ఒకప్పుడు, కానీ దాదాపు 35 ఏళ్ళ స్నేహం ఆవిడ. మొన్న రావడం మానేశాడు ఆయన, ఈయన దగ్గరికి రావడం మానేశాడు. అక్కడ నా సీనియర్ ఒక అమ్మాయి ఉంది, అక్కడ టీచర్గా పనిచేస్తుంది. నేను మొన్న మీటింగ్కి వెళ్తేప్పుడు, అక్క ఆయన ఎందుకు రావట్లేదు అక్క అని అడిగాను. ఆవిడ ఒక మాట చెప్పింది, నా లైఫ్ అంతా గుర్తుంచుకుంటాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా శ్రీనివాస్, మనకి అనవసరం లేని విషయాలు తెలుసుకోవడం మన ఆత్మీయ స్థితికి అంత మంచిది కాదు. అర్థమైందా? నీకు అనవసరమైన విషయాలు, వాళ్ళ అబ్బాయి ఎవరితో మాట్లాడాడు, వాళ్ళ అబ్బాయి ఎవరితో మాట్లాడింది, వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఈ సమస్త సోది నీకెందుకు? నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో, నీ ప్రార్థన నువ్వు చేయి, నీ భక్తి నువ్వు చేయి. ఎక్కడైనా తప్పు జరుగుతుంది అనిపిస్తే నువ్వు ప్రార్థన చేయి. అర్థమైందా? సేవకునికి చెప్పు,
అవతల వ్యక్తి వినే వ్యక్తి మంచి వ్యక్తి అయితే చెప్పడానికి ప్రయత్నం చేయి. అంతేగాని 10 మందికి వెళ్ళి డప్పట్టుకుని చెప్తావు, ఇదిగో అక్కడ ఎలా జరిగింది, ఎలా జరిగింది, ఎలా జరిగింది. ఇలాంటి విషయాన్ని గ్రహించే అపోస్తుడైన పౌలు దాదాపు 1900 సంవత్సరాల క్రితమే ఈ మాట రాయించాడు. ఏమి రాయించాడు? ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టు. ఏమని రాయించాడు చెప్పండి? అనవసరమైన వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టు. కట్టిపెట్టు. నువ్వు వాళ్ళ ఇంట్లో సోది, వీళ్ళ ఇంట్లో సోది, ఇవన్నీ ఎందుకా నీకు? మందిరంకి వచ్చావా, దేవుడి వాక్యం విన్నావా, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేసావా, నీ భక్తి నువ్వు కట్టుకున్నావా అన్నట్టు ఉండకుండా అపార్థాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రచురము చేస్తాం. అపార్థాన్ని ఏం చేస్తాం? లేమా అలాగే మనలో? లేమా? ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, గొడవలు పెట్టేసి, కుటుంబాలను విడగొట్టేసి ఉన్నారా లేదా? ఈరోజు ఓ రోజు జాగ్రత్త వినండి. ఓ రోజు కొత్తగా పెళ్ళైన భార్య భర్త ఉన్నారు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు కాదు, ఇది ఒక 40 ఏళ్ళ క్రితం స్టోరీ అనుకుందాం. అయితే ఉద్యోగం చేసుకుంటుంటే పక్కింటి ఆవిడ, పెద్ద ఆవిడ ఇంటికి వచ్చింది. వచ్చి అమ్మ ఉప్పు పప్పు ఉందా అడుగుతారు కదండి క్యాజువల్గా. అడిగింది, వెళ్ళి అడిగింది. అడిగిన తర్వాత ఏమ్మా మీ ఆయన ఎలా చూసుకుంటున్నాడంటే, ఆంటీ మా ఆయన చాలా మంచివాడు ఆంటీ, మొన్నే ప్రమోషన్ వచ్చింది, ఇదిగో నువ్వు వచ్చిన వేళ విశేషం, నాకు ప్రమోషన్ వచ్చింది, ఇదిగో నిన్ను ఊటీ తీసుకెళ్తాను. ఈ జనరేషన్ పెద్ద తెలియదు కానీ అప్పుడు మీలో చాలా మంది తెలుసు, అప్పట్లో రవ్వల నెక్లెస్ అంటే చాలా ఫేమస్. నాకు రవ్వల నెక్లెస్ కొంటానన్నాడు ఆంటీ, ఊటీ కొడైకెనాల్ తీసుకెళ్తానన్నాడు ఆంటీ, టికెట్లు బుక్ చేశాడు ఆంటీ అని చెప్తే, అబ్బా ఎంత దృష్టవంతురాలు అమ్మ, ఎంత మంచి భర్త దొరికాడు తల్లి నీకు. కాకపోతే నాకు ఒకటే బాధ, మీ ఆయన పూర్వ జన్మలో ఉప్పు బస్తాలు మోసిన గాడిద, అదొకటే నా బాధ, మిగతాదంతా బాగానే ఉందండి. ఈ పిల్ల గుండె ఆగిపోయింది. ఇదేనా పోయి గాడిదని చేసుకున్నానా అని అనుకుంది. ఈలో భర్త ఆఫీస్ నుండి వచ్చాడు, ఆంటీ ఉన్నాడు, ఆయన వచ్చాడు, నేను వెళ్ళి వేడి నీళ్ళు పెట్టాలని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ అబ్బాయి అయితే, అబ్బాయి బాగున్నావా ఆంటీ? బాగున్నానండి, మీరు బాగున్నారంటే? బాగున్నాను. ఇప్పుడే మీ ఆవిడ చెప్తుందయ్యా చాలా బాగా చూసుకుంటున్నావట కదా. లేదంటే బాబు చాలా మంచి అమ్మాయి ఆంటీ, నేను అలసిపోయి ఇంటికి రాగానే వేడి నీళ్ళు పెడుతుంది, వేడిగా అన్నం వండి వడ్డించి పెడుతుంది, జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ పెట్టి తెచ్చితే తినో అని అందా ఆంటీ, దగ్గరుండి వడ్డిస్తుంది, తినమంటదా ఆంటీ. ఏమంత ప్రేమ కలిగిన అమ్మాయి ఆంటీ బాబు అంటే, నిజమే బాబు మంచి అమ్మాయి, నేను ఎంతసేపు మాడుతున్నాను. కాకపోతే మీ ఆవిడ పూర్వ జన్మలో కుక్క, అదొకటే నా బాధ ఉంది. అయ్యో వీళ్ళిద్దరికి నిద్ర పట్టలేదు. నైట్ నిద్ర పడుతుందా? పట్టలేదు. ప్రియులారా, నైట్ ఇద్దరు పడుకున్నప్పుడు ఆవిడ కన్ఫర్మ్ చేసుకుందాం, ఆ అబ్బాయి పడుకున్నాడు అని అనుకున్నాక ఆ అబ్బాయి టీషర్ట్ పైకెత్తి నాలికతో వీపు మీద నాకింది ఈవిడ. ఇప్పుడు మన శరీరం ఎలా ఉంటుంది చెప్పండి? ఒప్పగా ఉంటుంది. అనుకుంటుందట, అయ్యో ఒప్పగా ఉంది, నిజంగా నా భర్త ఉప్పు బస్తాలు మోసిన గాడిదే అనుకుందట. ఆడనుకుంటాడట, పడుకోలేదు కదా, ఒరే ఇది కుక్కలా నాకుతుంది, నిజంగా కుక్కనే చేసుకున్నాను రా. ఆ కుటుంబం చల్లా చెదిరైపోయింది. హలో, ఈ రోజు చాలా మంది, మీకు విషయం చెప్పనా, యేసుక్రీస్తుని అంగీకరించిన మనం, యేసుని తెలుసుకున్న మనం, అపార్థాన్ని విన్నా, అది నిజమని తెలిసినా దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి తప్ప 10 మందికి చెప్పి ఒకరి కుటుంబాన్ని, ఒకరి జీవితాన్ని నాశనం చేయాల్సే హక్కు నీకు లేదు. దేవుడు ఊరుకోడు, నిన్ను బట్టి హర్షించడు. అర్థమవుతుందా? నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, వాళ్ళ పక్కింట్లో ఒక ఆవిడ పాపం చేసి దొరికిపోయింది భర్తకి. ఒక 4 ఇళ్ళు అవతల పాపం చేసి దొరికిపోతే వీళ్ళ ఇంటికి ఎవడు చుట్టాలు వచ్చినా, అంటే ఈవిడ బంధువులే, కొంచెం దూరం బంధువులు, ఇదిగో వాళ్ళ ఇంటికి వెళ్ళకో, అయిపో ఆవిడ మంచిది కాదు, మనం దొరికిపోయింది భర్తతో, ఊరు అందరికీ చాటింపేసింది. దేవుడు ఊరుకుంటాడా? సంవత్సరాలు ఇలా తిరిగిన తర్వాత ఏళ్ళ అబ్బాయి పాపంలో దొరికింది. ఇప్పుడేం చెప్తావు? అర్థమవుతుందా? కనుక నా మాటలు ఆలకిస్తున్న వారులారా జాగ్రత్త, అపార్థానికి అవకాశం ఇవ్వకండి, అపార్థాన్ని చాటి వేయకండి. అర్థమవుతుందా? అపార్థం ఎందుకండి? అనేక అపార్థాలు వస్తాయండి, కుటుంబాల్లో అపార్థాలు వస్తాయి. అమ్మా ఏం మీ ఇద్దరికి ఏమైనా అపార్థం వచ్చింది? వాళ్ళిద్దరు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారండి, చాలా డీప్. నా మాట కూడా వినిపించలేదు వాళ్ళకి. ఇప్పుడు ఏమో అపార్థం వచ్చిందో చెప్పండి, పోనీ పాస్టర్ గారు నేను సెటిల్ చేస్తాను మీ ఇద్దరు. వినండి జాగ్రత్తగా, నా మాటలు ఆలకిస్తున్న వారులారా, అపార్థానికి అవకాశం ఇవ్వకండి. అర్థమైందా? అపార్థాన్ని ప్రకటించకండి. అది మన పని కాదు, అది దుష్టుడు చేసే పని, సైతాన్ చేసే పని. జాగ్రత్తగా వినండి అందరూ. ఫిలిప్పులో ఉన్న జైలు అధికారి చేసిన 3 తప్పులు. 1, ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు.
రెండు, అపార్థం చేసుకున్నాడు. ఇగో ఈ రాత్రి ఒక పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల సంఖ్యలన్నీ తెరిపోయి, ఖైదీల సంఖ్యలు తెగిపడిపోయి ఉన్నాయి, తలుపులు తీస్తున్నాయి, అయ్యో ఖైదీలు పారిపోయారేమో అని అనుకున్నాడు. అతనే వేసుకున్నాడు. మీలో కూడా చాలా మంది అలాగే ఉంటారు. పాస్టర్ గారు మాట చెప్పక్కర్లేదు, మా అమ్మల గురించే అన్నారు నాకు తెలుసు. ఓ రోజు నాలాంటి సేవకుడు మీటింగ్కి వెళ్ళాడంట. వాక్యం చెబుతూ ఉండగా ఆయన అంటాడంట, యోహాను 3:16, యోహాను 3:16 అంటాడంట. ఈలోపు సంఘంలో ఒక అతను లేచి, ఏంటండి అత్తమాన నా గురించి చెప్తున్నారు అన్నాడట. ఇదేమిట్రా నీ గురించి ఎక్కడ చెప్పానంటే, ఆ యోహాన్ అంటే నేనేనండి. ఓకే. ఆ 3 అంటే నా 3 భార్యలండి. ఆ 16 అంటే నా 16 పిల్లలండి. మీరు నా గురించే చెప్తున్నారు అన్నాడట. మీకు విషయం చెప్తున్నా, హలో నేను ఎక్కడికి వెళ్ళినా మాట చెప్తాను. అదేంటో తెలుసా, ఇక్కడ సేవకుడు వాక్యం చెప్పినప్పుడు గడిచిన 2 రోజులు మీరు వచ్చారు, ఇవాళ మీరు వచ్చారు, ఉదయం ఆరాధనలో విన్నారు, లేదా ప్రతి వారం వింటారు, ఉజ్జీవ కూడికల్లో వింటారు. ఎప్పుడైనా నీకు వాక్యం నా గురించే చెప్పబడుతుంది, పాస్టర్ గారు నా గురించి మాట్లాడుతున్నారు అనుకున్నావు అనుకో, గుర్తుపెట్టుకో అది నీ గురించే. మళ్ళీ చెప్తున్నా, కరెక్టే, నీ గురించే. నీ బతుకు బాగాలేదని దేవుడు సేవకుడితో మాట్లాడించాడు ఆ మాట. లేకపోతే మీ పరిస్థితులు నాకు తెలుస్తాయా? నువ్వెవరో, నీ ఇల్లేటో, నీ కుటుంబం గొడవెట్టి మాకు తెలుస్తాయా? కానీ దేవుడు ఒక మాట మాట్లాడించాడంటే, నీకు దేవుడు నా గురించే మాట్లాడించాడు, పాస్టర్ గారు నా గురించే చెప్తున్నారు అని నీకు అనిపించింది అనుకో, 100% నీ గురించే. నువ్వు మారాలని, నీ బతుకు బాగుపడాలి. అర్థమవుతుందా? కనుక ఈరోజు సేవకులను అపార్థం చేసుకునేవారు ఉన్నారండి. లేరా? మా పాస్టర్ గారు అత్తమానకి డబ్బులే అడుగుతాడు. అవును, డబ్బులు అడిగి మేళగా తీసుకుంటాడు. అద్దీంట్లో ఉంటాడు రావులపాలెంలో పాపం ఆయన. మీ అందరికి దగ్గరగా ఉండాలని, అవునా కాదా? సొంతలు ఉంచుకొని అద్దీంట్లో బతుకుతున్నారు పాపం. మీ అందరూ దేవుళ్ళో ఉండాలని తమ ప్రతి రూపాయి మీ కొరకు ఖర్చు పెడుతున్నారు. నాకు ఎన్నో సంవత్సరాలుగా, ఇంచుమించు నాకు తెలిసి నేను రాజమండ్రి వచ్చి 17 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి నాకు అబ్రహాం గారు తెలుసు. నా భార్యకి అయితే నాకు తెలిసి ఆ అమ్మాయి పుట్టక ముందు నుండి ఆ కుటుంబానికి ఆయన పరిచయం ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఈరోజు ఎవరైనా ఒక మాట గద్దిస్తే, సేవకుడు వాక్యం ద్వారా గద్దిస్తే తీసుకునేవారు లేరు, అపార్థం చేసుకుంటున్నారు. అలా ఉండకూడదు. జైలు అధికారి చేసిన అదే తప్పు నువ్వు నేను చేయకూడదు. ఆఖరిగా అతను చేసిన తప్పు ఏంటి చెప్పండి? ఆతురత పడ్డాడు, కంగారు పడిపోయాడు. హలో, మనం కూడా అదే తప్పు చేస్తాం. నేను కూడా ఒకప్పుడు అదే తప్పులో ఉండేవాడు. ఇతను ఏం చేశాడంటే, అరే రోమా రూల్ ప్రకారం జైలు అధికారి ఎవడైనా జైలు తెప్పించుకుంటే ఆ ఖైదీ బదులు అక్కడ కాపలా ఉన్నోని చంపేస్తారు కనుక, రేపు పొద్దున్న ఎలాగో రాజుగారి దగ్గరికి వెళ్తే నన్నే చంపేస్తాడు కనుక అని చెప్పి ఇతను ఏం చేశాడు, కత్తి తీసి తను తాను చంపుకోవాలనుకున్నాడు. ఆతురత పడ్డాడు, కంగారు పడిపోయాడు. హలో, ఒకప్పుడు నేను ఆతురత పడేవాడిని ప్రతి విషయానికి. జాగ్రత్తగా ఆలకించండి. నా పేరు శ్రీనివాస్. నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుమ్మడం గ్రామం. మా తల్లిదండ్రులు కులానికి తెలుకులు, నూనె గానుగాడతారు చూసారా, తెలగపిండి ఆడతాం కనుక మమ్మల్ని తెలుకులోళ్ళు అంటారు. వినండి జాగ్రత్తగా. నాకు 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి మా నాన్న 3 సార్లు నన్ను తిరుపతి తీసుకెళ్ళి నాకు గుండు కొట్టించాడు. నాకు అందుకే శ్రీనివాస్ అని పేరెట్టాడు. మా నాన్న ఏం చేసేవాడంటే, ఈ ఊరూరు తిరిగి సైకిల్ మీద పుల్లైస్ అమ్మేవాడు. మా నాన్న పుల్లైస్ ఏమండి, తీర్థాల్లో గట్రా మా నాన్న ఏం చేసేవాడంటే ఈ గుండాట ఆడిచ్చేవాడు. గుండాట తెలుసా మీకు?